హాయ్ అండి, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా ట్రైనింగ్ కంపెనీ. ఈ మధ్య కాలంలో గత 1 మంత్ నుంచి చూస్తున్నా ఎక్కువ కాల్స్ అడుగుతుంది ఏంటంటే, నేను పబ్లిక్లో మాట్లాడే చాలా ఇబ్బంది పడుతున్నా. అది తెలుగు అని ఇంగ్లీష్ అని. విచిత్రం ఏంటంటే చాలామంది నాయకులు అంటే ఒక బిజినెస్ రన్ చేసే వాళ్ళు కానీ మొన్న ఒక ఆయన కాల్ చేశాడు. నేను యూఎస్ కాలిఫోర్నియా నుంచి చేస్తున్నానండి, ఫ్యూచర్లో నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నా, అంటే డైరెక్ట్ కాకపోయినా నేను మా ఊర్లో లేదా మా ప్రాంతంలో చిన్న చిన్న అభివృద్ధి పనులు నేను చేయగలిగింది, అది స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇప్పించడం కానీ చిన్న చిన్న అటువంటి సందర్భాల్లో ఇలా నేను ఊర్లో అందరికి తెలిసి ఉన్నాను. మొన్న ఊరికి వచ్చినప్పుడు ఒక ఆయన పిలిచాడు, కొంచెం ఈ స్కూల్ గురించి మీ అభివృద్ధి గురించి అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే నన్ను ఒక గెస్ట్గా పిలిచి మాట్లాడమన్నారు. నేను అసలు మాట్లాడలేకపోయా. అంటే యాక్చువల్గా అక్కడ స్కూల్ సందర్భం వేరు, మీరు కూడా ఈ స్కూల్కి ఎంతో కొంత సహాయం చేస్తున్నారు కదా, ఈ పిల్లలను ఉద్దేశించి ఏమన్నా 2 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడలేని పరిస్థితి వచ్చిందండి. ఇటువంటి వాటిని బ్రేక్ చేయడానికి, అటువంటి వాటిని పక్కన పెట్టి భయం లేకుండా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడడానికి ఏమన్నా అసలు ట్రైనింగ్ ఉందా, ట్రైనింగ్ ఉపయోగపడుతుందా అని ఒక ఆయన నాకు కాల్ చేశారు. సో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేబీ ఇది మీ అందరికీ ఉపయోగపడవచ్చు. వీడియో మొత్తం చూడండి. పబ్లిక్ స్పీకింగ్ మీద ఉన్న అపోహల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మొట్టమొదటగా నేను మాట్లాడితే తప్పు వస్తుందేమో కాబట్టి నేను తడబడటం వల్ల, నేను సరిగ్గా మాట్లాడలేకపోవటం వల్ల ఎదుటి వాళ్ళు నా గురించి చాలా తప్పుగా అనుకుంటారు. ఇది వదిలిపెట్టండి. ఇవాళ ఎవరు కూడా మీరు మాట్లాడితే బాగుంటే వింటారు, లేకపోతే వినరు. వాళ్ళ పక్కన ఏదో మాట్లాడుకోవటం లేకపోతే వేరే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. అంతేగాని మీ స్థాయిని తక్కువగా అంచనేయటం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో తప్పుకునే అవకాశమే లేదు. ఎందుకని వాళ్ళు కూడా ముందుకొచ్చి మాట్లాడలేని జనాలే. మరొకటి, మీరు మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడిన సబ్జెక్టు గురించి గుర్తుపెట్టుకొని దాన్ని ఆలోచించి పదే అంత సమయం లేదండి. ఎవరి సెల్ఫీలు వాళ్ళు చూసుకునే టైం లేదు వాళ్ళ. సో అది తప్పు. ఇంకోటి, మీరు తప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించారు, అది చెప్పలేకపోయారు, ఏదో గ్యాప్ ఉంది. మరోసారి మాట్లాడేటప్పుడు ఆ గ్యాప్ ఎక్కడుందో చూసుకొని లేకుంటే అయిపోతుంది, లేకపోతే ఎప్పటికీ ప్రారంభించలేరు కదా. రెండవది, అద్భుతమైన వాక్చాతుర్యం ఉండాలి. శ్రీశ్రీ గారి కవిత్వాలు, లేకపోతే మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక డైలాగ్ వర్షన్ ఉండాలి. సిరివెన్నెల లాంటి సాహిత్యం అంత అవసరం లేదండి. మీకు తెలిసిన విషయాన్నే స్పష్టంగా చెప్పగలిగితే చాలు. అద్భుతమైన కంటెంట్ అవసరం లేదు. మూడవది, నేను స్వతహాగా ఇంట్రోవర్ట్నండి, ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇది నా వల్ల కాదు. మీకు నమ్మకపోక నిజం చెప్తానండి, నేను పీజీ అయ్యేంతవరకు అంటే ఎంబీఏ పూర్తి చేసే రేంజ్ వరకు పూర్తిగా నేను ఇంట్రోవర్ట్నే. ఒకళ్ళిద్దరితో తప్పితే ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. ఎంబీఏ చదువుతున్నప్పుడు 1-2 సార్లు మా మ్యామ్ పిలిచి, బాబు ముందుకొచ్చి కంపెనీ గురించి లేదా ప్రజెంటేషన్స్ ఇవ్వమంటే షవరింగ్తో వణికిపోయి ఫస్ట్లో కనీసం అట్లా ముందుకు వైపు కూడా చూడలేని పరిస్థితుల్లో ఉన్నవాడిని. అవసరాన్ని తగ్గట్టుగా నాకున్న ఎదురైన పరిస్థితులను బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సింది. ఎందుకని, నా మొదటి జాబ్ సేల్స్ కాబట్టి, సేల్స్లో పక్కన వాటితో మాట్లాడాలి కాబట్టి, మాట్లాడితేనే మనుగడ ఉంటుంది కాబట్టి, మాట్లాడితేనే ఉద్యోగం నిలబడుతుంది కాబట్టి. సో పుట్టుకతో మీరు నిజంగా ఇంట్రోవర్ట్ అయినా ఆ బ్రాండ్ ఇక్కడ ముద్ర పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. మన అవసరాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి మనల్ని మనం మార్చుకోవచ్చు. ఈ మాట్లాడే కళను, ప్రసంగించే కళను నేర్చుకోవచ్చు. నాకు రాదు, నా వల్ల కాదు అని ఇక్కడ బోర్డు తీసేయండి. నాకు వస్తుంది, నేను ఒక ప్రయత్నించినప్పుడు చిన్న పొరపాట్లు ఉంటే వాటి నుంచి బయటపడతాను. దానికి అవసరమైన సహాయం వాళ్ళ ట్రైనర్స్ చాలా ఉన్నారు. మన దగ్గర కూడా పబ్లిక్ స్పీకింగ్ అద్భుతమైన ట్రైనింగ్ ఉంది. సో మీకు నిజంగా మాట్లాడటం నేర్చుకోవాలని ఉంటే సపోర్ట్ ఏది విధంగా దొరుకుతుంది. మీరు ఆ స్టెప్ తీసుకోకుండా ఎప్పటికీ వెనకే ఉండిపోయి ఏ పార్టీకి వెళ్ళినా లేదా ఒక గ్యాదరింగ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు 10 మందిలో మాట్లాడి 10 సార్లు భయపడుతుంటే అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది మీరు అనుకున్నట్టు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి, ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పడం, అది ఇంకా కుదిరితే ఇంప్రెసివ్గా చెప్పగలిగితే మీరు గుడ్ స్పీకర్ అవుతారు. పుట్టుకతోనే ఎవరూ మైక్ పట్టుకుని పుట్టలేదు, నమ్మండి. మీరు ఏ రంగంలో ఉన్నా, మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారా, బిజినెస్లో ఉన్నారా, పాలిటిక్స్లో ఉన్నారా, ఏ రంగంలో ఉన్నా మన దగ్గర మీకు ఒకవేళ నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీరు ఎలా మాట్లాడుతున్నారో మేము చూసుకుంటాము. మాట్లాడుతున్నప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, కంటెంట్లో వచ్చే అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంకా గ్రిప్ ఎలా చెప్పాలి, మీ వాయిస్ ఎలా ఉండాలి, వీటన్నిటిని ట్రైన్ చేస్తూ అద్భుతంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు, హృదయాలకు హత్తుకునే విధంగా మాట్లాడేట్టు చేసే బాధ్యత ఉన్నది. ఇంకెందుకు, ఈరోజు నుంచి ప్రయత్నిద్దాం, మంచి వక్తలుగా మారదాం, మనసులో గెలుచుకుందాం.